సాధన గురించి మనం ఈరోజు సంపూర్ణమైన ప్రక్రియను చెప్పిస్తాను. సాధన ఎలా ఉంటది, సాధనలో ఏమేమి ఉంటాయి, స్టెప్స్ ఏమి, ఎన్ని స్టెప్స్ ఉంటాయి అన్ని తెలుసుకుందాం. యంత్రము తయారు చేయించుకోవాలా, ఆ యంత్రం తయారు చేసి ఇవ్వాలా. అది నేను కూర్చొని తయారు చేసి ఇస్తా, రాసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి దాన్ని ఎట్లా స్థాపన చేయాలి అట్లా చేసిస్తా. ఇక్కడ ఇంకొందరు వీక్ ఉంటారు, కంప్లీట్ గా వీక్ ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తాము, 2 యంత్రాలు ఇస్తాం. ఒకటి ధారణ యంత్రము, ఒకటి పీఠ యంత్రం. కొందరికి ఇలా 3 యంత్రాలు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పూర్తిగా వాళ్ళు నాస్తికులు అయి ఉంటారు, వాళ్ళకి నమ్మకమే ఉండదు. అప్పుడు ఏం చేస్తామంటే మూలాధారంలో ఒకటి, అనాహతంలో ఒకటి, సహస్రారంలో ఒకటి. నేను ఇవన్నీ నా శరీరానికి కావాల్సినవన్నీ ఒక యంత్రంలో స్థాపన చేసి ఆల్రెడీ నేను యంత్రం ఇక్కడ పెట్టుకున్నా. 1,25,000 మంత్రాలు. ఇలా కాకుండా 10,000 మంత్రాలతో చేసుకోవచ్చు. దాన్ని ఎలా చేయాలా నేను చెప్పిస్తా. ఇది ఎవ్వరు చెప్పరు, ఎక్కడ మీకు దొరకదు ఇవన్నీ. ఊపిరి వ్యాయామం, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ లో మొట్టమొదటిది నాడి శుద్ధి. నాడిల్లో శుద్ధి చేసుకునేది ఒక బాక్స్ లాగా క్రియేట్ చేయాలి. చూడండి, ఊపిరి తీసుకునేది, లాక్ చేసేది, మళ్ళీ వదిలేది, మళ్ళీ లాక్ చేసేది. ఈ బాక్స్ లాగా ఉండాలి. 10 సెకండ్లు తీసుకునేది, 10 సెకండ్లు లాక్ చేసుకునేది, 10 సెకండ్లు వదిలేది, మళ్ళీ 10 సెకండ్లు లాక్ చేసుకునేది. ఇట్లా బాక్స్ లాగా ఉంటే బాగుంటుంది, సూపర్ గా ఉంటుంది. మంత్రజపం చేసేటప్పుడు మీరు కళ్ళు మూసుకునైనా చేయండి, లేకపోతే ఈ బాగా మంచి సులభమైన ఒక మార్గం చెప్పిస్తా. మీ ముందు ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో మీ కళ్ళకి, ఆ దేవుడు కళ్ళకి లెవెల్ గా ఉండాలి. ఓకే, అలా పెట్టుకొని ఆ ఫోటోని చూస్తూ తమన్నా గారిది ఒక సినిమా చూసిన, ఆ సినిమాలో కూడా అంతే. తమన్నా గారు కూడా ఇలా పెట్టుకొని ఇలా మాల తిప్పుతుంటారు. ఏదో సినిమాలో చూపిస్తారు సరే, కానీ మనము సాధకులు ఎప్పుడు కానీ ఈ మాలను ఈ గురువు మీద పెట్టి చేయకూడదు. అంటే నా మీద మీరు మాలను పెట్టి రుద్దినట్టు. ఈ ఏలు అనేది గురువు, దీని మీద పెట్టద్దు. ఇలా పెట్టుకోవచ్చు, లేదా ఇలా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఈ ఏలు మీద మాల రాకూడదు. ఓకే, మీరు ఎందుకు ధ్యానం చేస్తున్నారు అనేది ఆ భగవంతునికి అప్పుడు డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటాం మనం. ఆ దేవతకు, ఆ యక్షినికి, ఆ కర్ణపిశాచినికి, ఆ బేతాళునికి డైరెక్ట్ కనెక్ట్ అయి ఉంటాం. ఇప్పుడు ఇంకొకసారి సంకల్పం చేసుకోవాలి. ఎలాంటి సంకల్పం? సింపుల్ సంకల్పం చేసుకోవాలా. అలా కూర్చొని అలా ఇక్కడ భ్రూ మధ్యలో అలా గమనిస్తూ ఉండండి. అలా గమనిస్తూ మీకు ఎవరినైతే మీరు సాధన చేస్తున్నారో వాళ్ళు వచ్చి మీ ముందు నిలబడరు. నేను చెప్తున్నానంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క సాధన తీసుకొని సంతోషంగా మీరు సుఖ శాంతిగా ఉండి మీ యొక్క వయసైన కాలంలో మీరు నన్ను తెలుసుకుంటూ ఆ భగవంతుని స్మరిస్తూ మీ యొక్క జీవితాన్ని, ఆహా ఇటువంటి గురువుల వల్ల నేను ఈరోజు ఇంత బాగున్నానని చెప్పి ఆ కృతజ్ఞత చూపిస్తారు చూడండి మీ హృదయం లోపల. ఇంకా అది మాత్రము శాశ్వతమైన ఆస్తి నాకు. ఇవన్నీ చెప్పించేటప్పుడు ఇంకాస్త బలం వచ్చేసినట్టు అనిపిస్తుంది. అది నిజంగా మీరు ఎవరికైనా నేర్పించేటప్పుడు, నిజంగా మీరు ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు హృదయపూర్వకంగా ఇచ్చి చూడండి, మీకు ఆ ఆనందం కలుగుతుంది. నమస్తే, నేను మీ అమర్నాథ్ గురూజీ. సాధన గురించి మనం ఈరోజు సంపూర్ణమైన ప్రక్రియను చెప్పిస్తాను. గురువు లేని విద్య గుడ్డి విద్య అని మనందరికీ తెలుసు. కాబట్టి నన్ను గురువుగా భావించి నాతో ఈ సాధన తీసుకుంటున్న మీకు మీ పూర్వజన్మ సుకృతం వల్ల ఈ వీడియో చూస్తున్నారు. మీ పూర్వజన్మ సుకృతం మిమ్మల్ని కాపాడిని, మీరు పూర్వజన్మంలో చేసిన పుణ్యాలన్నీ ఈ జన్మంలో మీరు అనుభవించి ఆ ఒక సాధన శక్తిని మీరు అనుభవించని అని నా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది మీకు. ఈరోజు మనము సాధన ఎలా ఉంటది, సాధనలో ఏమేమి ఉంటాయి, స్టెప్స్ ఏమి, ఎన్ని స్టెప్స్ ఉంటాయి అన్ని తెలుసుకుందాం. సాధన ఒకవేళ మీరు తీసుకోవాలంటే, చేయాలంటే, సాధన చేసుకోవాలంటే చాలా ముఖ్యమైన ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా, ఈ సాధన చేయకూడదు. మీకు శత్రువుల బాధ ఉందా, ఈ సాధన చేయకూడదు. మీకు ఏదైనా ఒక సమస్యల్లో మీ ఆలోచన ఆ సమస్యలో చిక్కుకొని ఉందా, మీరు ఈ సాధన చేయకూడదు. ఎందుకు ఇవి ఇంత క్లియర్ గా చెప్తున్నానంటే బాగా అర్థం చేసుకోండి. మీరు సాధన చేసేటప్పుడు ఈ డిస్టర్బెన్సెస్ అనేది మీకు ఉంటే ఖచ్చితంగా మీరు సాధన పూర్తిగా మీరు సక్సెస్ఫుల్ గా చేసుకోలేరు. ఆ ఆలోచన మీకు ఈ సాధనలోనే ఆలోచన నిఘ్నం అయిపోయి ఉండాలి పూర్తిగా. అందులో కాదు, నిర్విఘ్నంగా పూర్తిగా సాధనలో దిగిపోవాలా. ఈ డిస్టర్బెన్స్లు పెట్టుకుంటే మీకు సాధన చేసేకి కష్టమవుతుంది. ఊరికే మీ డబ్బులు వేస్ట్, మీ యొక్క దీక్ష వేస్ట్, అన్ని వేస్ట్ అయిపోతాయి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండే సమయంలోనే మీరు సాధన తీసుకునే దానికి అర్హులు అని మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక
సాధనకి కావలసినటువంటి వస్తువులు నేను ఇస్తా, లేదు మీరే సమకూర్చుకోవచ్చు. ఎలా అంటే, ఒక ఉదాహరణకి చెప్పేదైతే కాళికాదేవికి అయితే ఎర్రటి వస్తువులు అంటే ఎర్రటి హాసనం, ఎర్రటి జపమాల, ఎర్రటి వస్త్రము, మళ్ళీ ఎర్రటి హాసనం ఇలాంటిది. లేకపోతే కాళికాదేవి ఒక తాంత్రిక విధానంలో మీరు చేసుకున్నట్టయితే నల్లటి వస్తువులు, అన్ని నల్లవి, నల్లటి మాల, నల్లటి హాసనము, నల్లటి బట్టలు మీరు ధరించాల్సి వస్తుంది. ఇలా లక్ష్మీదేవికి అయితే పసుపు రంగు, ఇలా ఒక్కొక్కరికి, శివుడికి అయితే తెలుపు, మహావిష్ణువుకి అయితే ఆరెంజ్ కలర్, నారింజ రంగు, బ్రహ్మదేవునికి అయితే పింక్ కలర్ పువ్వు లోపల కూర్చుంటాడు కదా, ఏమది తామర పువ్వు రంగులో చేసుకోవాలి. ఇలా కర్ణపిశాచినికి అయితే నల్లది, అదే కాలభైరవుడికి అయితే నల్లది, యక్షిణీలకైతే తెల్ల, ఎరుపు, పింక్, ఎల్లో, ఇట్లా యక్షిణీలు 64 యక్షిణీలు ఏమున్నారో వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి ఒక కలర్స్ మనము చూస్ చేసుకోవాలా. తర్వాత యంత్రము తయారు చేసుకోవాలా, తయారు చేయించుకోవాలా. మీరు చేసుకోలేరు. యంత్రము ఎక్కడో పుస్తకాల్లో ఉండే యంత్రాలు, ప్రింటెడ్ అయిన యంత్రాలు, లేదు ఇంకెక్కడో అంగట్లో దొరికిన యంత్రాలు ఒక్క నయా పైసాకి పని చెయ్యవు. దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఎందుకు ఈ ఖర్చు, ఇంత ఖర్చు ఎందుకు అంటే ఆ యంత్రాల కోసమే ఖర్చు. ఆ యంత్రం తయారు చేసి ఇవ్వాలా. అది నేను కూర్చొని తయారు చేసి ఇస్తా, రాసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి దాన్ని ఎట్లా స్థాపన చేయాలి అట్లా చేసిస్తా. ఆ ఒక యంత్రాన్ని మీ యొక్క సప్త చక్రాలకి మధ్యలో ఉండే అనాహత చక్రంలో ఇక్కడ పెట్టుకోవాలా. యంత్రాన్ని ఇక్కడ వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను గరుడ స్వామిని ఇక్కడ పెట్టుకున్నా కదా, ఇలా ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకుని మీరు ఒకవేళ ఈ యొక్క సాధన చేసినట్టయితే మనకి మూలాధారం, స్వాధిష్టానం, మణిపురం ఈ 3 చక్రాలని మనము తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేసినాం. ఇక్కడ అనాహతంలో కనెక్ట్ చేసినాం. ఈ అనాహతంలో కనెక్ట్ చేసిన తర్వాత మామూలుగా సాధన చేసే వాళ్ళకి ఇక్కడికే వచ్చి నిలిచిపోద్ది. కాబట్టి ఈ యంత్రం ఉంటే ఏమైతుంది, యంత్రం అంటే ఏంటి, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క డివైస్ ఏదైతే ఉందో, మొబైల్ కానీ, ల్యాప్టాప్ కానీ, కంప్యూటర్ కానీ, టీవీ కానీ, ట్యాబ్ కానీ, ఈ 5 డివైస్, ఈ 5లో ఏదో ఒక కేటగిరీ చేరిండేది కదా మీ దగ్గర ఉండే ఇప్పుడు డివైస్, మీరు చూస్తున్న డివైస్. ఇది ఏం చేస్తుంది, నేను ఎక్కడో ఉన్నవాడిని తీసుకొని వచ్చి దీని లోపలికి చేర్చి ఇటు నుంచి మీ కండ్లల్లోకి చేర్చి, మీ కండ్లల్లోకి నుంచి మీ జ్ఞానం ఈ బ్రెయిన్ లోకి చేర్చి, ఆ బ్రెయిన్ లో ఇంకా మీ హార్ట్ లోకి చేరుస్తా ఉంది, ఫీల్ అయ్యేటట్టు చేస్తా ఉంది. అరే గురువు గారు చెప్తాను నిజం రా, ఇది దీన్ని ఈ ప్రకారం వస్తే ఇలా ఈ సప్త చక్రాలు యాక్టివేట్ అవుతారా నాకు అని మీకు అర్థమవుతుంది. అవునా? అలా యంత్రం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. యంత్రం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొందరు వీక్ ఉంటారు, కంప్లీట్ గా వీక్ ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తాము, 2 యంత్రాలు ఇస్తాము. ఒకటి ధారణ యంత్రము, ఒకటి పీఠ యంత్రం, స్థాపన యంత్రం. పీఠంలో స్థాపన చేసి ఆ స్థాపన చేసిన పీఠ పైన కూర్చుంటారని. అప్పుడేం చేస్తుంది, మూలాధారంలో నుంచి ఆటోమేటిక్ ఎనర్జీ వచ్చి ఇక్కడ కనెక్ట్ అయ్యి ఇక్కడ ఇంకా ఆటోమేటిక్ గా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇంకా కొందరికి సహస్రారం మీద కూడా మనం యంత్రం పెట్టొచ్చు. ఇది ఎవరు చెప్పరు, రహస్యము. కానీ మీరు ఏదో నా దగ్గర సాధన చేసుకుని మీరు గొప్పవాళ్ళు అయిపోవాలని నా ఒక ఉద్దేశం, కాబట్టి మీకు చెప్పిస్తున్నా. కొందరికి ఇలా 3 యంత్రాలు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పూర్తిగా వాళ్ళు నాస్తికులు అయి ఉంటారు, వాళ్ళకి నమ్మకమే ఉండదు. ఇటువంటి వాళ్ళకి అప్పుడు ఏం చేస్తామంటే, మూలాధారంలో ఒకటి, అనాహతంలో ఒకటి, సహస్రారంలో ఒకటి. సహస్రారంలో యంత్రం ఎట్లా పెట్టుకునేది గురువు గారు, దానికి ఒక ఐడియా ఉంది. మనము తలపాక కట్టుకుంటాం కదా, అలా తలపాక కట్టుకునేటప్పుడు ఆ తలపాక లోపల ఇక్కడ పెట్టి ఆ తర్వాత కట్టుకుంటాం. కట్టుకుంటే అక్కడికి యాక్టివేట్ అయ్యి, నేను కూడా కొన్ని వీడియోల్లో అలా తలపాక కట్టుకొని వీడియోలు చేస్తా. ఎందుకు చేస్తా అంటే అక్కడ నేను ఏదో ఒక వస్తువు పెట్టుకుంటా, అది నాకు పైన కనెక్ట్ అయ్యి మాట్లాడిపిస్తా ఉంటుంది. కానీ ఏ మంత్రాలు, ఎక్కడున్న మంత్రాలు అన్ని వచ్చేస్తా ఉంటాయి డైరెక్ట్ గా. కొన్ని ఆ మంత్రాలు ఇంకా ఎక్కడ బుక్ లో ప్రింట్ అయి ఉండవు. ఇలా నాకు ఏదో దేవతలకు ఇలా గొడవ జరిగింది, ఒకసారి యుద్ధం జరిగింది. అలా యుద్ధం జరుగుతూ ఓడిపోతూనే వస్తున్నా. అప్పుడు ఆంజనేయ స్వామిని హనుమంతుని ఒక సహాయం కోరినప్పుడు స్వామి ఒక యంత్రం చూపించినారు నాకు. ధ్యానంలో కూర్చొని స్వామిని అడుక్కున్నప్పుడు ఒక యంత్రం చూపించినారు. ఆ యంత్రం ఎంత పవర్ఫుల్ అంటే, ఆ యంత్రం చేసిన తర్వాత ఆ యుద్ధంలో గెలిచినా నేను.
ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత ఏమిరా స్వామి చూపించిన యంత్రానికి ఇంత బలం ఎలా వచ్చింది, ఇది ఎక్కడైనా ఉందా, లిపిలో ఉందా అని చెప్పి అన్ని గ్రంథాలు వెతికి 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 ఎక్కడా ఆ యంత్రము రచన చేయబడలేదు. అలా ఎన్నో మనకు ఇక్కడ లిపిలో లేకుండా ఉండేవి ఎన్నో మనకు పైన ఆకాశంలో ఉన్నాయి. ఆకాశం ఇంకా తెచ్చుకొని ఆకాశంలో ఉండేటివి ఎవరైనా ఇలాంటి మనం ఎవరిదై సాధన చేస్తామో వాళ్ళ సాధన వల్ల, మనము వాళ్ళ ఆశీర్వాదం వల్ల, వాళ్ళు చూపించిన ఒక యంత్రాన్ని, ఒక విషయాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ తయారు చేసి మనం గెలవచ్చు మన జీవితంలో అనేది గుర్తుంచుకోవాలి. యంత్రం ఎంత స్పీడ్ గా మనకు పనిచేస్తుంది అనేది కూడా మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. నడుచుకొని ఆంధ్ర నుంచి ఢిల్లీకి వెళ్ళాలంటే ఒక 2 నెలలు పడుతుంది, అవునా? అదే కార్లో అయితే ఒక 4 రోజులు 3 రోజులు పడుతుంది. ట్రైన్లో, కార్లో 3 రోజులు పడుతుంది. ఫ్లైట్ లో 2 గంటల్లో వెళ్ళిపోతాం, అవునా? అలా యంత్రం అనేది ఒక పవర్ఫుల్ మషిన్. దేవుళ్ళకి, శక్తికి, మానవునికి, మానవుని ఆత్మకు, మానవుని వైబ్రేషన్ కి, ఎనర్జీకి, పాజిటివ్ నెగటివ్ ఎనర్జీకి అన్నిటికీ లింక్ అయి ఉంటుంది యంత్రం. యంత్రంలోనే చూడండి, నన్ను చాలా మంది అడుగుతారు, గురుగారు మీరేంటి అష్టదిగ్బంధన కూడా చేసుకోలేదు, అలా కూర్చునేసినారు శ్మశానంలో వచ్చి, అలాగే స్టార్ట్ చేసేసినారే అని అడుగుతారు నన్ను. వాళ్ళకేం తెలుసు, నేను ఇవన్నీ నా శరీరానికి కావాల్సినవన్నీ ఒక యంత్రంలో స్థాపన చేసి ఆల్రెడీ నేను యంత్రం ఇక్కడ పెట్టుకున్నా. ఇప్పుడు ఆ యంత్రం ఉన్నప్పుడు ఏ శక్తులైనా వచ్చి నన్ను అటాక్ చేస్తాయా? చేయలేవు. ఎందుకు చేయలేవంటే ఆ యంత్రంలోనే దశదిక్పాలకుల్ని స్థాపన చేసిన, ఆ యంత్రంలోనే కన్నులు, ముక్కు, చెవులు, నోరు, అన్ని శరీరం అవయవాలు తయారు చేసి పెట్టిన, ఆ యంత్రంలోనే నాకు సపోర్ట్ చేసేటువంటి మంత్రము, నాకు సపోర్ట్ చేసేటువంటి డయాగ్రామ్స్ స్థాపన చేసి పెట్టుకొని దాన్ని నేను ధారణ చేసుకొని, ఆ ఒక ధారణ శక్తి, ఆ ఒక యంత్రంలోని శక్తి నా శరీరంలో పాకి ఉంది. నా 72,000 నాడుల్లో ఉన్నాయి. సో నా అన్ని నాడులు ఇలా 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 పైకి, కిందకి, సైడ్లకి, చుట్టూ అలా కావులు కాస్తా ఉంటది. ఆ మధ్యలో నేను కూర్చొని ధ్యానం చేస్తా ఉంటా, జపం చేస్తా ఉంటా, సాధన చేస్తా ఉంటా. నన్ను ఎవరైనా ఏమైనా చేసేగైతుందా? కాదు. ఎందుకు కాదు? అలా స్థాపన చేసుకుంటా. దాన్నే తంత్రం అనేది. చూసేవాడికి ఎవర్రా ఫ్యాంటీ షర్ట్ వేసుకొని పోతాడు, కాలేజ్ పిల్లడా వీడు అనుకుంటాం. కానీ వాడి దగ్గర ఎన్నో మాయలు ఉంటాయి, అవునా కదా? అలా మనము గుర్తుంచుకోవాలి. యంత్రం ఇక్కడ మనకు కావాల్సిన వస్తువులు, యంత్రము. తర్వాత ఇప్పుడు దీక్ష. ముందుగానే దీక్షలో దీక్ష ఇచ్చేది అవుతుంది. దీక్ష ఇప్పుడు మంత్ర దీక్ష అవుతుంది, తర్వాత గురు దీక్ష అవుతుంది, మంత్ర దీక్ష అవుతుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ గురు దీక్ష అయితే మళ్ళీ ఇంకొకసారి గురు దీక్ష ఇచ్చి, అంటే నేను గురువు మీకు కొత్తగా దీక్ష ఇస్తున్నా, మళ్ళీ దీక్ష ఇచ్చి, లేకపోతే అదే గురువుని కంటిన్యూ చేసుకోమని అదే గురువు మంత్రం కంటిన్యూ చేసుకొని జతలో ఆ వినాయకుని మంత్రము అలా చేసుకున్న తర్వాత మంత్రం ఇచ్చి, దానికి సంబంధించిన యంత్రం ఇచ్చి, ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది మీ యొక్క ఆ ఒక జర్నీ. మొట్టమొదటిగా మంత్రము మీరు తీసుకున్న వెంటనే ఏం చేయాలా? కంఠస్థం చేయాలా. మంత్రాన్ని మీరు కంఠస్థం చేసుకోవాలా. మంత్రము ఎలా కంఠస్థం అంటే పూర్తిగా స్పష్టంగా కంఠస్థం అయిపోవాలా. ఎలా అంటే ఓం హ్రీం కర్ణ పిశాచిని. చూడండి, ఓం సపరేట్ గా వచ్చింది, హ్రీం సపరేట్ గా వచ్చింది, కర్ణ పిశాచిని సపరేట్ గా వచ్చింది కదా. అలా ఓం హ్రీం కర్ణ పిశాచిని మే కర్ణకతాయ హుం పట్ స్వహ. ఇలా సపరేట్ గా స్పష్టంగా, ఎంత క్లారిటీ ఉండాలంటే అలా చెప్తుంటే అక్కడికి వెళ్ళిపోవాలి, ఆ పదానికి అక్కడ వెళ్ళిపోవాలి, ఆ పదానికి అక్కడ వెళ్ళిపోవాలి, ఆ పదానికి అక్కడ వెళ్ళిపోవాలి. అంత స్పష్టంగా మీరు ఈ యొక్క మంత్రాన్ని కంఠస్థం చేసుకోవాలి. ఈ మంత్రాన్ని కంఠస్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఈ యొక్క మంత్రాన్ని సిద్ధి చేసుకోవాలి. ఇప్పుడు లక్షం పావు మంత్ర జపము ఉంటది అనుకుందాం. అంత మంత్రము మీరు చేసేదానికి 15-20 రోజులు ఒంటి పూట భోజనం చేసుకొని 12 to 16 hours మంత్రజపం చేసుకుంటా వస్తే ఒక 15 రోజుల్లో ముగించవచ్చు. ఎన్ని మంత్రాలు? 1,25,000 మంత్రాలు. ఇలా కాకుండా 10,000 మంత్రాలతో చేసుకోవచ్చు. దాన్ని ఎలా చేయాలా నేను చెప్పిస్తా. చాలా ఈజీగా చెప్పిస్తా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సిద్ధి కూడా అయిపోద్ది. ఓకే, ఎస్. ఇప్పుడు ఇదే మంత్రాన్ని 4 భాగాలుగా డివైడ్ చేద్దాం. 2:40. ఓకే, నేను కర్ణపిశాచిని మంత్రం గురించి ఇప్పుడు చెప్తున్నా. ఇది కాకుండా వేరే మంత్రాలు అయితే వేరేలాగా కూడా చేయొచ్చు. ఎలా అంటే యక్షిణీ మంత్రాలు గాని, దేవతా మంత్రాలు గాని,
దేవుడి మంత్రాలు కానీ, ఇవి 3 మీరు ఇంట్లో అంటే మామూలు స్థలాల్లో చేయొచ్చు. అదే కర్ణపిశాచిని మంత్రాలు కానీ, బేతాళుని మంత్రాలు కానీ, కొన్ని గంధర్వ కింపురుషుల మంత్రాలు కానీ శ్మశానంలో కూడా చేస్తే శీఘ్ర ఫలితం ఉంటది. కానీ ఇక్కడ మనము పంచ భూతాలలో మనము మంత్ర జపం చేసుకుంటాం. ఎలా? ముందుగా ఈ యొక్క మంత్రాన్ని భూగర్భంలో కానీ శ్మశానంలో కానీ చేసుకోవాలి. భూగర్భంలో అంటే ఎలా? భూమి లోపల గొయ్యి తూసి ఆ గొయ్యి లోపలికి మనం పోయి కూర్చొని పైన మోసి ఒక చిన్న రంధ్రం పెట్టుకొని ఆ భూమి లోపల భూగర్భంలో మనము భూదేవి గర్భంలో కూర్చొని అక్కడ ఒక చిన్న దీపం వెలిగించుకొని అక్కడే ఉండి ఈ మంత్ర జపం చేసుకుంటే భూమి సిద్ధి అవుతుంది. భూమి అయిన తర్వాత జలసిద్ధి. ఇక్కడ భూగర్భంలో 2,500 మంత్రాలు. తర్వాత జలసిద్ధి, జలంలో నీళ్లలో పోయి 2,500 మంత్రాలు. నీళ్లలో ఈ పెదవు వరకు నీళ్లు, నోరు వరకు నీళ్లలో నిల్చుకొని కానీ కూర్చొని కానీ, నిల్చుకొని చేస్తే చాలా శ్రేష్టం. అలా చేసుకుంటే మంత్రము ఈ 2,500 మంత్రము జలసిద్ధి అయిపోయింది. ఎందుకంటే మన బాడీలో 80% జలం ఉంది కాబట్టి మనము జలసిద్ధి చేసుకున్నాం. ఇక 3వది వాయుసిద్ధి. వాయుసిద్ధి ఎలా చేసుకునేది? ఒక హైట్ గా ఒక పలక కానీ ఏదైనా ఏర్పాటు చేసుకోవాలా. టేబుల్లో బాగా హైట్ గా ఒక టేబుల్ కానీ ఏదైనా హైట్ గా చేసుకొని, మెటల్ అయ్యిండకూడదు, వుడెన్ అయ్యిండాల. కట్టిదో చేసినది ఏదైనా ఒక హైట్ ఎత్తైన వస్తువు పైన కూర్చొని కలశం పెట్టుకొని అక్కడ ఈ ఒక మంత్రసిద్ధి చేసుకోవాలా. ఇంకా 2,500 చేసుకోవాలా. తర్వాత కొండ మీదకి వెళ్ళి కూర్చొని, అది వాయుతత్వం, కొండ మీద బాగా గాలి వీస్తుంది కదా, బాగా గాలి వీసేటువంటి స్థలంలోకి వెళ్ళి చేసుకోవచ్చు. ఈ మొదటి చెప్పిన భూగర్భంలో చేసేటువంటిది కర్ణపిశాచిని కానీ, బేతాళుడు కానీ, లేదు కాళికాదేవి కానీ ఇటువంటివి వచ్చినప్పుడు ఏమైతుంది, శ్మశానంలో చేయొచ్చు. ఇదే క్రియ శ్మశానంలో చేయొచ్చు. ఇంకా మిగతా 3 సేమ్. ఇవన్నీ అయిపోయిన తర్వాత దీనికి దశాంశం అంటే 10%. ఇప్పుడు ఇది 10,000 సార్లు మనం మంత్రజపం చేసి సిద్ధి చేసుకున్నాం. తర్వాత 1000 సార్లు మనము హోమం చేస్తూ, ఆ హోమంలోకి మంత్ర జపం చేస్తూ హోమ ద్రవ్యాలు వేస్తూ మనం చేసేది. అది నేను చెప్పిస్తాను, అలా చేసుకునేది. ఇప్పుడు మంత్రసిద్ధి అయిపోయింది. కానీ టెస్ట్ చేయాలా? టెస్టింగ్ ఎలా? టెస్టింగ్ కి చాలా సులభంగా ఒక్కొక్క చిటికెడు గోధుమ పిండి తీసుకోవాలా, ఒక మంత్రం వేయాలా, ఆ గిన్నెలో వేయాలా. మళ్ళీ ఒక చిటికెడు ఇది తీసుకోవాలా, గిన్నెలో వేయాలి. ఆ గిన్నె వచ్చి గాజు గిన్నె కానీ పింగాణి గిన్నె కానీ కాయిందలా. మెటల్ ఉపయోగించకూడదు. ఇక్కడ గుర్తుంచుకోండి, మెటల్ కట్టెది కానీ బౌల్లో ఒక టెంకాయ చిప్ప కానీ పర్లేదు. కానీ లేదు మన కపాలము ఉంటే కూడా దాంట్లో కూడా మనం పెట్టుకొని ఇది చేసుకోవచ్చు. అలా ఒక్కొక్క చిటికెడు 108 చిటికెలు ఆ ఒక గోధుమ పిండి ఏదైతే ఉందో దాన్ని మంత్రించి వేసుకొని దాంట్లోకి కొద్దిగా నీళ్లు వదిలి దాన్ని ఉంట కట్టుకోవాలా. ఆ ఉంట కట్టుకొని ఉంటని తీసుకొని పోయి నీళ్లు ఉండే స్థలంలో వేయాలి. చేపలు ఉండేటువంటి నీళ్లలో వేయాలి. ఆ చేపలు వచ్చి అది ఆ ఒక మీరు వేసినటువంటి గోధుమ పిండిని తినేసి ఉందనుకోండి, ఇంకా మీ మాల్ ఖుషి, మంత్రసిద్ధి అయిపోయింది, ఇక సక్సెస్ఫుల్. లేకపోతే ఖచ్చితంగా మీరు ఇంకొకసారి చేయాలి. ఎలా అంటే వచ్చి ముట్టుకొని వెళ్ళిపోయినాయి అనుకోండి, జస్ట్ సిద్ధి స్టార్ట్ అయింది, ఇంకా కొంచెం కావాలని. మళ్ళీ పూర్తి చేసే అవసరం లేదు. దాంట్లో 10%, ఇప్పుడు 11,000 చేసినారు అనుకుందాం మాటకి. 11,000లో 10% ఎంత? 1,100, 1,100 చేసుకుంటే మళ్ళీ పోయి మీరు అలా టెస్ట్ చేసుకున్నట్లయితే సంపూర్ణంగా ఆ చేపలు తినేస్తే మీది సంపూర్ణమైంది. సగం తిని వదిలేస్తే సగమైంది. ఏదో కొద్దిగా తినేసి వదిలేస్తే కొద్దిగా అయిందని దాని పర్సంటేజ్ చేపలు చెప్తాయి మనకి. ఎందుకంటే మత్స్యావతారం మహావిష్ణువు నడిపించేటువంటి వాడు, ఆయన చూసి మనకు దారిస్తాడు అనమాట. ఇది మంత్రసిద్ధి ప్రక్రియ. పంచభూతాలతో మనము మంత్రసిద్ధి చేసుకునే ఒక విధి విధానం. ఇది ఎవ్వరు చెప్పరు, ఎక్కడ మీకు దొరకదు. ఇవన్నీ నేను చెప్తున్నానంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క సాధన తీసుకొని సంతోషంగా మీరు సుఖ శాంతిగా ఉండి మీ యొక్క వయసైన కాలంలో మీరు నన్ను తెలుసుకుంటూ ఆ భగవంతుని స్మరిస్తూ మీ యొక్క జీవితాన్ని, ఆహా ఇటువంటి గురువుల వల్ల నేను ఈరోజు ఇంత బాగున్నానని చెప్పి ఆ కృతజ్ఞత చూపిస్తారు చూడండి మీ హృదయం లోపల, ఇంకా అది మాత్రము శాశ్వతమైన ఆస్తి నాకు. అవును, ఇది అయిన తర్వాత
ఇప్పుడు సాధన ప్రారంభించేదానికి మీరు పూర్తిగా అర్హులై ఉన్నారు. సరేనా? ఇప్పుడు ఎవరిదైతే ఫోటో, ఎవరి సాధన అయితే చేస్తున్నామో వాళ్ళ ఫోటో ఎదురుగా పెట్టుకుంటాం. ఆ ఫోటో ముందు కూర్చొని ఆ ఫోటో ముందు ధూప దీప నైవేద్యాది పంచోపచార పూజలు చేసి ఆ తర్వాత మనం ప్రారంభిస్తాం ఈ యొక్క సాధన. సాధన ప్రారంభించేకి ముందు ఒక 5 రకాలైనటువంటి వ్యాయామం చేయాలా మీరు. వ్యాయామం అంటే ఊపిరి వ్యాయామం, ఇంగ్లీష్ లో ఏమంటాం మనము బ్రీదింగ్ ఎక్సర్సైజ్, అది చేయాలి. ఈ 5 రకాలైన వ్యాయామము ఏమేమి? వ్యాయామం చేసేదానికి మన శరీరం తయారు చేసుకోవాలి ముందు. ఇప్పుడు ఎలా మనం సాధన చేసుకునే దానికి మంత్రం సిద్ధి చేసుకున్నామో అలా వ్యాయామం చేసేదానికి ముందుగా మన శరీరంలో వైబ్రేషన్స్ చెక్ చేసుకోవాలా. ఎలా చెక్ చేసుకునేది? ఓంకారం చేసుకోవాలా. ఓంకారం ఎలా చేసుకుంటాం? చాలా మంది ఓం ఇట్లా చేస్తారు, ఓం 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 అట్లా చేస్తారు. ఇంకొందరు ఓం ఇట్లా చేస్తారు. ఇక్కడ 2 అక్షరాలు వచ్చినాయి. యాక్చువల్లీ ఓం ని ఆ ఉ ఏయు ఏ యు ఎం ఇట్లా 3 అక్షరాలుగా విడమర్చి చేసుకోవాలా. ఆ అనండి, ఇప్పుడు ఒకసారి అనండి. అలా అనేటప్పుడు మీ కడుపులో ఒక వైబ్రేషన్ ఆ తర్వాత ఊ అనేటప్పటికి ఇక్కడికి వచ్చేస్తుంది వైబ్రేషన్, ఊ ఇక్కడికి వచ్చేస్తుంది, విశుద్ధిలోకి వచ్చేస్తుంది. మళ్ళా ఎం అనేటప్పటికి ఈ ఆగ్నేయంకి సహస్రారానికి వచ్చేస్తుంది. అలా ఈ 7 చక్రాలు యాక్టివేట్ అయ్యేటువంటి ఓంకారాన్ని ఆ ఊ అం అని 3 భాగాలుగా చేయాలి. ఆ 3 భాగాలు కూడా సరి సమానంగా చేయాలి. నేను ఒకసారి చేసి చూపిస్తాను, మీరు నా నోరుని గమనించండి. నా నోరు ఏమవుతుంది? పూర్తిగా ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత పోను 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 క్లోజ్ అవుతుంది, ఒకే సమానంగా. నేను ఒకసారి చేసి చూపిస్తాను, బాగా చూసుకోండి. పూర్తిగా ఊపిరి లోపలికి తీసుకోవాలా, పీల్చుకోవాలా. పాట పాడినట్టు అట్లా తీసుకోవాలా, అలా తీసుకోవాలా. సప్తస్వరాలు ఒక ఓంకారంలో ఉంది అంటే మీరు నమ్ముతారా? అవును ఉంది. ఫస్ట్ పెద్దది, మళ్ళా ఊ, మళ్ళా లో అన్ని సప్తస్వరాలు వచ్చేస్తాయి. డివైడ్ చేసుకోవాలా, ఉండాల. ఇలా 22 సార్లు చేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఏ బీజాక్షరం అయితే, ఏ దేవత బీజాక్షరం అయితే, ఏ ఒక శక్తి, ఏ ఒక యక్షిని బీజాక్షరం అయితే ఉందో ఆ యక్షినికి సంబంధించిన ముఖ్యమైన బీజాక్షరం. ఇప్పుడు మాయాశక్తిని మనం చేసుకుంటాం. మాయాశక్తికి బీజాక్షరం ఏది? హ్రీం, హ్రీంకారం. భువనేశ్వరి బీజాక్షరం హ్రీం. హ్రీం ఎలా చేస్తాము? హ్రీం కూడా ఇదే పద్ధతిలో చేయాల. హ్రీ ఇంకోసారి చెప్పిస్తా. హరే ఏ బీజాక్షరాన్నైనా ఇట్లా స్పష్టంగా చేస్తేనే దాని వైబ్రేషన్ మీకు శరీరంలోకి వచ్చేది, ఆ శక్తి మీకు ఉత్పత్తి అయ్యి మీరు దాని వల్ల ఏమి కావాల్సిన చేసేటువంటి శక్తి మీకు లభించేది. గుర్తుపెట్టుకోండి. నేను కూడా ఇకపైన ఎక్కువ ఈ యొక్క సాధనలు చేర్పించేదానికి, సాధనలు ఇచ్చేదానికి, ఇట్లా నేర్పించే దాంట్లోనే పూర్తిగా మగ్నమైపోవాలా అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇలా నేర్పిస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది తెలుసా. నా ముఖంలో ఒక నవ్వు, ఒక సంతోషం, ఆనందం. అది ఈ బీజాక్షరాలు చెప్పేటప్పుడే, ఇవన్నీ చెప్పించేటప్పుడు ఇంకాస్త బలం వచ్చేసినట్టు అనిపిస్తుంది. అది నిజంగా మీరు ఎవరికైనా నేర్పించేటప్పుడు, నిజంగా మీరు ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు హృదయపూర్వకంగా ఇచ్చి చూడండి, మీకు ఆ ఆనందం కలుగుతుంది. ఆ 7 చక్రాలు అలా నాట్యం ఆడుతుంటాయి. ఆ సంతోషమే వేరబ్బా. మాట్లాడుకుందాం మళ్ళీ ఎవరి విషయంలోకి వచ్చి. ఇప్పుడు ఈ 2 చేసుకున్న తర్వాత, ఈ 2 చేసుకుంటే మీరు ఈ ఒక ఊపిరి వ్యాయామం అంటే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసేదానికి మీరు సిద్ధంగా ఉన్నారని అర్థం. ఊపిరి వ్యాయామం, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ లో మొట్టమొదటిది నాడి శుద్ధి. నాడిల్లో శుద్ధి చేసుకునేది. ఎలా అంటే ఇప్పుడు మనము ఒక గ్లాస్ లోకి
గ్లాస్ ఉంది, ఆ గ్లాసుని శుద్ధం చేయాలా. ఆ గ్లాసుని శుద్ధం చేయాలా అంటే ఏం చేస్తాం, కొద్దిగా గంగ పోస్తాం, అలా తిప్పుతాం, మళ్ళీ పారబోస్తాం, తర్వాత కొద్దిగా గంగ పోస్తాం, తిప్పుతాం, మళ్ళీ పారబోస్తాం. అవునా కదా? అలా మనలో కూడా శుద్ధి చేసుకోవచ్చు. లోపల శుద్ధి, బయట అయితే బాగా శుద్ధి అయిపోయింది, కూర్చున్నారు, మీరు స్నానం చేసినారు, మేకప్ వేసుకున్నారు, ఇంకా అన్ని చేసుకొని కూర్చున్నారు, బట్టలు గిట్టలు వేసుకొని కూర్చున్నారు. లోపల శుద్ధి, ఇప్పుడు లోపల శుద్ధి చేపిస్తాం. లోపల శుద్ధి చేయాలంటే ముందు ఇలా ఈ 2 వేళ్ళు ఇలా, ఈ వేళ్ళు ఇలా తీసుకొని, ఇది ఎప్పుడు ఎడమ ముక్కుతోనే స్టార్ట్ చేయాల. ఎందుకంటే ఇది చంద్రనాడి, శాంతమైన నాడి, శాంతంగా స్టార్ట్ చేయాలన్నమాట. ఎడమ ముక్కులో పూర్తిగా ఊపిరి పీల్చుకోవాలా, మళ్ళీ బిగించాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ పూర్తిగా ఊపిరి పీల్చుకొని లోపల ఊపిరిని నిలిపితే ఏమైతుంది, లోపల మనమంతా శుద్ధి చేస్తున్నాం. శుద్ధి చేస్తాం, బాగా అల్లాడించడం, తిప్పినాం. ఇప్పుడు కుడివైపు ముక్కు రంధ్రము వదిలేసి బయటకు వదిలేసినాం. ఊపిరి అంతా వదిలేసిన తర్వాత మళ్ళీ లాక్. ఎందుకంటే పూర్తిగా వదిలేసినాం, మళ్ళీ మూసేసినాం. మూసేస్తే ఏమవుతుంది, ఇలా మూసేసినప్పుడు లోపల ఖాళీగా ఉంటది. ఉన్నప్పుడు ఏమైతుంది, ఆ మిగిలిన ఏదైతే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఉందో అదంతా యాక్టివ్ అవుతుంది. అలా యాక్టివ్ అయిన తర్వాత మళ్ళీ కొత్త ఊపిరి, కొత్త ఆక్సిజన్ లోపలికి ఇస్తాం, మళ్ళీ మూసేస్తాం, మళ్ళీ అంతా క్లియర్ అవుతుంది. యాక్టివ్ అవుతుంది, ఇది అంతా క్లియర్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ రంధ్రంలో ఇడిచేసినాం, బయట పూర్తిగా చేసినా మళ్ళీ లాక్. ఈ లాక్ చేసినప్పుడు ఏమైతుంది, మిగిలిన ఎయిర్ ఏదైతే ఉందో అదంతా యాక్టివ్ అయిపోతుంది, ప్రాణం పీకుతా ఉంటది. ఎంత సాధ్యమైతే అంతసేపు లాక్ చేయాలా, లోపల లాక్ చేయాలా, మళ్ళీ బయటికి వదిలేసిన తర్వాత కూడా లాక్ చేసుకోవాలా. నోట్లో కూడా ఊపిరి తీసుకోకూడదు. అలా లాక్ చేసి ఉంచి ఎంత లాంగ్ టైం మీరు చేస్తారో అంత మేలు. మళ్ళీ తీసుకున్నాం, అలా ఇలా ఒక 11 సార్లు కానీ 22 సార్లు కానీ చేసుకోండి, చాలా మంచిది. ఇదైన తర్వాత ఒక నిమిషం పాటు రెస్ట్ తీసుకొని తర్వాత ఇమ్మీడియట్ గా మీరు బాక్స్ బ్రీదింగ్ లోకి వచ్చేయాలి. బాక్స్ బ్రీదింగ్ ఎట్లా చేయాలా, బాక్స్ బ్రీదింగ్ వచ్చేసి ఊపిరి పూర్తిగా తీసుకోవాలి 2 రంధ్రాల్లోనూ, మళ్ళీ లాక్ చేయాలి, మళ్ళీ పూర్తిగా వదలాలా, మళ్ళీ లాక్ చేయాలి, మళ్ళీ పూర్తిగా తీసుకోవాలా, లాక్ చేయాలి. ఇది ఒక బాక్స్ లాగా క్రియేట్ చేయాలి. చూడండి, ఊపిరి తీసుకునేది, లాక్ చేసేది, మళ్ళీ వదిలేది, మళ్ళీ లాక్ చేసేది. ఈ బాక్స్ లాగా ఉండాలి. 10 సెకండ్లు తీసుకునేది, 10 సెకండ్లు లాక్ చేసుకునేది, 10 సెకండ్లు వదిలేది, మళ్ళీ 10 సెకండ్లు లాక్ చేసుకునేది. ఇట్లా బాక్స్ లాగా ఉంటే బాగుంటుంది, సూపర్ గా ఉంటుంది. ఇది చేసుకున్న తర్వాత నెక్స్ట్ కపాల్భాతి చేయాలి. కపాల్భాతి ఎట్లా చేసేది, ముక్కులో ఊపిరిని బయటికి జోరుగా వదిలేది, ఊపిరి తీసుకునేది తెలియకూడదు, వదిలేది మాత్రమే తెలవాల. ఎట్లా, ఇలా. ఇది 11 సార్లు చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు నేను చేసింది నాకు టైర్డ్ అయ్యేంత వరకు ఒకసారి మళ్ళీ చేస్తాను. ఇప్పుడు టైర్డ్ అయింది 2 సార్లు, ఇట్లా 11 సార్లు చేయాలి. బాగా కడుపులో నొప్పి వస్తుంది, బాగా శరీరం అంతా నొప్పి అవుతుంది, కానీ దీనివల్ల చాలా లాభం ఉంటుంది. ఓకే, దీనివల్ల 2 లాభాలు అయితే చాలా ముఖ్యంగా ఉంటది. ఒకటి, మీ జీర్ణ వ్యవస్థ సూపర్ అయిపోతుంది, మీ కొవ్వు కరిగిపోతుంది. ఇది ముఖ్యమైన ఒక 2 లాభాలు. ఆ తర్వాత ఇంకా మిగతా లాభాలన్నీ మీరే చెప్తారు పోను, సరేనా? తర్వాత ఇదైన తర్వాత ఏమేమైంది, ఇప్పుడు వరకు మనం ఏమేమి చెప్పుకున్నాం, నాడి శుద్ధి, బాక్స్ బ్రీదింగ్, తర్వాత కపాల్భాతి. ఇదైన తర్వాత సారీ ఫస్ట్ నాడి శుద్ధి, ఆ తర్వాత బాక్స్ బ్రీదింగ్, ఆ తర్వాత కపాల్భాతి. కపాల్భాతి అయిన తర్వాత రేచకపూర్వక. ఈ రేచకపూర్వక మంత్రము ఏంటంటే స్పీడ్ గా నాడి శుద్ధి చేసేదే. స్పీడ్ అంటే అగ్ని పుట్టించాలి, ఇక్కడ అగ్ని పుట్టించాలి మనం. అలా చేసేదానికి మనము రేచకపూర్వకం అంటాము. దాన్ని స్పీడ్ గా చేసేదాన్ని రేచకపూర్వకం అంటాం. రేచకపూర్వకాకి ఈ 2 ఏళ్ళు తీసుకోవాలా. తీసుకొని ముందుగా మనము ఎడమ నాడి నుంచి ప్రారంభిస్తాం.
ఇలా 11 సార్లు చేయాలి. ఇలా స్పీడ్ గా చేసేకి మీకు స్టార్టింగ్ లో కన్ఫ్యూజన్ అవుతుంది. ఎలా అంటే ఎడమ ముక్కులో ఉసిరి వదిలి ఊపిరి తీసుకున్నాం, మళ్ళీ లాక్ చేసినాం ఎడమ ముక్కు, మళ్ళీ కుడి ముక్కులో ఊపిరి వదిలినాం, మళ్ళీ తీసుకున్నాం, మళ్ళీ ఎడమ ముక్కు, మళ్ళీ కుడి ముక్కు, మళ్ళీ ఎడమ ముక్కు. అంటే ఒక ముక్కులో వదిలి తీసుకుంటాం, మళ్ళీ వెంటనే వదిలి తీసుకుంటాం. ఇలా స్పీడ్ గా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడంతా ఒకలాంటి గుమ్ అనే ఒక వైబ్రేషన్ వస్తుంది. చూపిస్తాను నేను ఇంకొకసారి ఇది రెండోసారి చేస్తున్నాను. ఇది రెండోసారి. ఇలా చేసుకుంటూ వెళ్తే ఒక మాదిరి చెవులు, తల ఇదంతా ఒకలాంటి ఒక ఫీలింగ్ వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు 4 అయిపోయినాయి. ఏమేమి? నాడీ శుద్ధి, బాక్స్ బ్రీదింగ్, కపాల్భాతి, రేచకపూర్వక. 5వది పూర్తిగా నవరంధ్రాలు బంద్ చేసి స్వామిని దర్శించడం, మన చక్రాన్ని దర్శించడం, లేదా పరమాత్మని దర్శించడం, లేదా మీరు సాధన చేస్తున్నటువంటి శక్తిని ఇక్కడ దర్శించాలా. ఎలా దర్శించండి? మనం బాత్రూమ్ పోయేక ముందు మనకి బాత్రూమ్కి అర్జెంట్ అయినప్పుడు ఏమైతుంది, మనము అంటే బాత్రూమ్ ఇంకా దూరం ఉంది, బాగా అర్జెంట్ అయిపోయింది, వచ్చేసింది, ఆపుకోవాలా. అప్పుడు ఎలా చేస్తాం? అలా లోపల ఇంకా ఆ పల్విక్ మజిల్స్ ని పైనకి ఈడ్చి పట్టుకుంటాం కదా. అదే మాదిరి రీసెస్ పోయినప్పుడు ఏమైతుంది, రీసెస్ అర్జెంట్ అయిపోయింది, ఎక్కడ రీసెస్ పోసేదానికి స్థలమే లేదు, చాలా అర్జెంట్. అప్పుడు ఏం చేస్తాము, మనము ఆ ఒక రీసెస్ ని కంట్రోల్ చేస్తాం, అవునా? అలా కింద 2 హోల్స్ ని బంధించాల. ఉడియానా బంద్. ఓకే, ఆ 2 రంధ్రాలని బంధించాలా. ఈ బంధించక ముందు పూర్తిగా ఒకసారి ఊపిరి తీసుకోవాలి. ఇప్పుడు 2 బంధించాలా, కింద 2 బంధించాలా, మళ్ళీ చెవులు బంధించాలా, నోరు, ముక్కులు, కళ్ళు ఇలా పూర్తిగా బంధించి ఇక్కడికి దృష్టి పెట్టి లోపల ఇంకా చూడాలి. అలా చూస్తే మీ బొటన వేలంతా ఎలుపు, ఇక్కడ ఒక ఎలుగు, సూర్యుడు ఏ తేజస్సులో కనిపిస్తాడో అలాంటి ఎలుగు ఇక్కడ పుడుతుంది. మీకు ఆశ్చర్యం అయిపోతుంది, ఏమరా గురువు గారు ఇటువంటి సిగరెట్ చెప్పేసినారని. సిగరెట్ ఏం లేదు, అన్ని విద్యల్లో ఉన్నాయి, కాకపోతే మీరు అక్కడ వరకు వెళ్ళలేదు, లేదు ప్రాక్టీస్ చేయలేదు అంతే. ఓకే, మీలోనే శక్తి ఉంది, ఆ శక్తిని మీరు కనుక్కునేది అన్నమాట. ఇంకా కొందరు ఏం చేస్తారంటే ఈ కన్నులు కొద్దిగా ఇట్లా పైకి ఎత్తినట్లు పైన ఇంకా ఇట్లా చూస్తారు, అన్ని నవరంధ్రాలు బంధించి. ఇట్లా చేసినప్పుడు ఒక ఎలుగు అనేది ఏర్పడుతుంది, చిన్నగా ఏర్పడి బాగా ఒక బటన్ నిలువెలు. కానీ మీ ధ్యానం అక్కడ ఉండాల, పూర్తిగా అక్కడే ఉంటే అది ఏర్పడి మళ్ళీ అలా మాయమైంది. ఇది చాలా మంది చెప్పారు, నేను చెప్తున్నా, మీరు దీని ఫలితాంశం చూసుకోండి. ఇది అయిన తర్వాత ఇప్పుడు మీరు మంత్ర జపానికి రెడీగా ఉన్నారని అర్థం. ఇప్పుడు 108 మంత్రాలు లేదు 1008 మంత్రాలు, నేను మీకు ఎన్ని చెప్పినానో 216 ఇలా ఎన్ని మంత్రాలు చెప్పినానో ఆ మంత్ర జపం చేసేకి, పూజ చేసేకి మీరు రెడీగా ఉన్నారనమాట. ఇప్పుడు దీప నైవేద్యాలు, ఆ ఫోటో ఏదైతే ఇచ్చినానో ఆ ఫోటో ముందు దీప నైవేద్యాలు పెట్టి కర్పూర ఆరతి చేసి వాళ్ళకి దండం పెట్టుకుని, ఇలా నేను మంత్ర జపం షురూ చేస్తున్నా, మీ ఒక ఆశీర్వాదం కావాలా, మీరు వచ్చి ఇక్కడ ఈ ఒక పూజని స్వీకరించండి అని చెప్పి మాట్లాడాలా. ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నానో అలా దేవుళ్ళతో మీరు మాట్లాడాలా పరస్పరం. అప్పుడే వాళ్ళు మీతో కూడా కరెక్ట్ గా మాట్లాడేదానికి మీకు అవకాశం ఇస్తారు. మిమ్మల్ని వాళ్ళు మాట్లాడినప్పుడు మీకు తెలుస్తుంది, సరేనా? అలా మాట్లాడి చెప్పాలి. చెప్పిన తర్వాత మంత్ర జపం చేయాలి. మంత్ర జపం చేసేటప్పుడు మీరు కళ్ళు మూసుకొనైనా చేయండి, లేకపోతే ఈ బాగా మంచి సులభమైన ఒక మార్గం చెప్పిస్తా. మీ ముందు ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో మీ కళ్ళకి, ఆ దేవుడు కళ్ళకి లెవెల్ గా ఉండాలి. ఓకే, అలా పెట్టుకొని ఆ ఫోటోని అలా చూస్తూ మంత్రజపం చేసుకోండి. 108 మంత్రజపం. ఈ మంత్రజపం చేసేటప్పుడు చాలా మంది ఒక తప్పులు చేస్తారు. మొన్న ఒక సినిమాలో చూసినాను, ఏది సినిమా అది, ఇప్పుడు ముందు ఒక సినిమా గురించి మాట్లాడినాను నేను, ఏది బాలకృష్ణ గారి సినిమా, అన్నవారు సూపర్ గా చేసినారు. అదేదది అఘోరా, దాంట్లో ఆయన అఘోరా, ఆయన కూడా ఇలా చేస్తుంటాడు. ఈ వేలు పైన మాల ఎప్పుడు ఇలా రాకూడదు. మళ్ళీ మొన్న తమన్నా గారిది ఒక సినిమా చూసిన, ఆ సినిమాలో కూడా అంతే, తమన్నా గారు కూడా ఇలా పెట్టుకొని ఇలా మాల తిప్పుతుంటారు. ఏదో సినిమాలో చూపిస్తారు సరే, కానీ మనము సాధకులు ఎప్పుడు కానీ ఈ మాలను ఈ గురువు మీద పెట్టి చేయకూడదు. అంటే నా మీద మీరు మాలను పెట్టి రుద్దినట్టు. ఈ ఏలు అనేది గురువు, దీని మీద పెట్టద్దు. ఇలా పెట్టుకోవచ్చు, లేదా ఇలా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఈ ఏలు మీద మాల రాకూడదు. ఓకే, ఈ మాల ఇలా పెట్టుకోవాలా,
మంత్రదండం ఉంటే మంత్రదండం మీద ఇలా చేపెట్టుకొని ఇలా జపం చేయొచ్చు. అలా చేసేటప్పుడు కూడా ఈ ఏలు పైకి ఉండాలా, లేదా మీ హృదయం దగ్గర ఈ చేతిని మీ హృదయం దగ్గర పెట్టుకొని ఇలా చేసుకోవచ్చు. ఇలా మంత్రం తిప్పాల. ఈ ఇక్కడ మీద లోపల జరుగుతున్నది బయట మనిషికి కనబడద్దు. ఇలా ఇలా చేసుకోవాలా. ఓకే, ఇది ఈ యొక్క గోరు అనేది మాలకు తగలనియద్దు. గోరు అనేది మాలకు తగలనియద్దు. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకో, సరేనా? తర్వాత ఇక్కడ ఇంకొక రూల్ ఏముంటుందంటే, ఇప్పుడు మంత్ర జపం అయిపోయింది, అంతా చేసేసినారు, ఇక్కడికి వచ్చేసినారు. ఇక్కడ మధ్య బీజం ఉంది, గురువు. దీన్ని గురువు అంటాం మనం. ఈ గురువుని దాటి మళ్ళీ ఇట్లా ముందుకెళ్ళొద్దు, ఇట్లా చేయొద్దు, అది తప్పు. ఇలా వచ్చింది కదా, గురువు వచ్చినాడు కదా, గురువు అయిపోయిందా, ఇక్కడ నుంచి ఇలా రివర్స్ అయినా కొట్టొచ్చు, లేదా దీని మాలని ఇలా తిప్పుకోవచ్చు. ఈ ఏలు తగలకుండా మాలని తిప్పుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ప్రారంభించవచ్చు. ఇది చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన ఒక మంత్రజప క్రియ, సరేనా? దీని తరువాత ధ్యానం. మంత్రజపం చేసేటప్పుడు ధ్యానం చేయొద్దు. మంత్రజపం చేసేటప్పుడు త్రాటకం చేయొచ్చు. త్రాటకం అంటే ఏమి, ఆ దేవుని ఒక విగ్రహాన్ని లేదా ఆ దేవత ఒక ఫోటోని, ఆ దేవుడి ఒక ఫోటోని చూస్తూ మంత్రజపం చేసుకోవచ్చు. ఓం క్రింకాళికాయ నమః, ఓం క్రింకాళికాయ నమః, ఓం క్రింకాళికాయ నమః, ఓం క్రీం కాళికాయ నమః, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. ఇలా చేసుకోవాలి. ఇలా నిదానంగా, స్పష్టంగా, దీర్ఘంగా ఎవరైతే సంపూర్ణ ఊపిరితో చేస్తారో వాళ్ళకి శీఘ్రం సిద్ధి అవుతుంది. అఫ్ కోర్స్ మంత్రజప సంఖ్య ముగించాలా. గురువులు చెప్పినారు, ఓం క్రీం కాళికాయ, ఓం క్రీం కాళికాయ, ఓం క్రీం కాళికాయ, ఓం క్రీం కాళికాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం హ్రీం కరణ విజాయ కరణకతాయ ఓం ప్రస్వ, ఓం హ్రీం కరణ విజాయ కరణకతాయ ఓం ప్రస్వ, ఓం హ్రీం కరణ విజాయ కరణకతాయ ఓం ప్రస్వ. ఇట్లా కూడా చేయొచ్చు జప సంఖ్య ముగించేదానికి. కానీ ఆ ఒక మీకు ఆ లెవెల్ కి మీకు సిద్ధి అయిపోయింటే మంత్రము, ఆ లెవెల్ కి మీ ఏకాగ్రత ఉంటే, ఆ లెవెల్ కి మీ శరీరంలో ఆల్రెడీ ఆ మంత్ర సిద్ధి ఉంటే జప సంఖ్య ఇట్లా కూడా చేసుకోవచ్చు, సరేనా? అది వేరు. ఇవన్నీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇక్కడ ఇది అయింది. సపోజ్ మీ దగ్గర మాల లేదు, కానీ మీరు ఎక్కడికో వెళ్ళినారు, మీ దగ్గర మాలే లేదు, మీరు మంత్రజపం చేయాలి. దానికి మన ఏళ్ళు ఉన్నాయి, ఆ ఏళ్లలో చేయొచ్చు. కానీ చాలా మంది ఇలా చేస్తారు, 1 2 3 4 5 6 7 8. తప్పు. తాంత్రికులు మనము, సాధకులు మనము, మనం కరెక్ట్ గా చేయాలి. చూడండి, ఉంగరపు ఏలు మధ్యన ప్రారంభించాలా. ప్రారంభించి 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇట్లా చేయాలి. కానీ ఇక్కడ ఇంకొక ట్రిక్ ఏంటంటే, ఇట్లా ఎత్తి పెడితే మంత్రము కట్ అయిపోద్ది. అర్థమైందా? ఇలా లాగాల. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినామా, 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే ఈ పక్కకు వచ్చేయాల. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 11 ఎక్కడికి వచ్చేయాలి. ఇలా కంటిన్యూ ఉండాలి. కానీ ఎక్కడా కూడా ఎత్తి పెడితే కట్ అయిపోతే మళ్ళీ మనము ఇది చేసుకోలేం. ఈ మంత్ర జపము 108 ఎలా చేయొచ్చు గురువు గారు అని అడిగితే, ఇక్కడ ఇలా లాగి ఇలా చేసినామా, దీన్ని ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం. ఎంత అయింది? 10 అయింది. 10కి ఇక్కడ ఒక ఏలు పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకా ఇట్లా వచ్చినాం, మళ్ళీ ఇంకొక 10 అయింది, ఇక్కడ ఒకటి ఏలు. ఇలా చేసుకుంటూ వచ్చేసినామంటే, ఇక్కడికి వచ్చేసినామంటే 100 మంత్రాలు అయిపోయినాయి. 108 మంత్రాలు ఈజీగా. 2 చేతులు ఉంటే సార్ మీకు. మాల జపమాలే కావాలా, నేను ఎక్కడ కూర్చొని చేయాలా, ఎలా చేయాలా, ఏం టెన్షనే వద్దు. హాయిగా ఈ ప్రపంచంలో మీరు ఎక్కడున్నా చేసుకోవచ్చు. అది విషయం. కాబట్టి ఈ యొక్క మంత్రం ఏదైతే ఉందో, ఆ మంత్రాన్ని 108 సార్లు, 216 సార్లు, 1008 సార్లు, మీకు ఎన్నిసార్లు చెప్పినానో అన్నిసార్లు మంత్ర జపం ముగించండి. త్రాటకం చేస్తూ ఆ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తూ, వాళ్ళ కళ్ళ మధ్యలో, ఈ భ్రూ మధ్యలో చూస్తూ త్రాటకం చేయండి. చేస్తూ ఆ మంత్ర జపం చేసుకోండి. త్రాటకం చేసేదానికి
1.5 అడుగు లేదు 2 అడుగులు డిస్టెన్స్ లో కూర్చొని మీకు అలా కనిపిస్తుండాలి. అలా కనిపిస్తున్నప్పుడు మీరు చూస్తూ చేసినట్టయితే మీకు సక్సెస్ బాగుంటది. సూపర్ సక్సెస్ గా మీకు ఈ యొక్క ఏకాగ్రత వస్తుంది. ఇది అయిన తర్వాత ఇప్పుడు ధ్యానం చేయాలన్నమాట. ధ్యానం చేసేదానికి, మంత్ర జపం చేసేదానికి, సాధన ప్రారంభించేదానికి సంకల్పం ఎట్లయితే మనము ముందుగా గురు పూజ, గురు నమస్కారం, గురువు ఒక వందనాలు చేసుకొని తర్వాత వినాయకుడిని మనం చేసేటువంటి సాధనని నిర్విఘ్నంగా చేసుకునే దానికి వినాయకుడిని పూజించుకొని ఆ తర్వాత మనం ఏ దేవతదైతే సాధన చేయాలనుకుంటున్నామో ఆ దేవతది ఆ ఒక దేవుడి ఒక సాధన చేసుకొని వాళ్ళకి దండం పెట్టుకొని తర్వాత సంకల్పం తీసుకోవాలా. మన శరీరాన్ని మనము ప్రాణగాయత్రి మంత్రంతో మంత్రించుకొని ఆ ఒక అక్షంతలు ఏదైతే ఉన్నాయో మన తలపైన పూజా వస్తువులపైన అంతా వేసుకొని ప్రాణప్రతిష్ఠ చేసుకొని తర్వాత దశదిగ్బంధనం చేసుకొని తర్వాత సంకల్పం చేసుకోవాలా, మహాసంకల్పం చేసుకోవాలా. ఏం సంకల్పము? ఇట్లా చేస్తున్నాం, శుభ శుభనమూర్తి ఆది బ్రహ్మణ ద్వితీయ పదార్థ శ్వేత పరాకల్పి, ఇవన్నీ ఏం చేస్తామో అదంతా నేను చెప్పిస్తాను. అలా సంకల్పం చేసుకోవాలా. ఇవన్నీ చేసే కంటే ముందు ఆచమన ఏం చేసుకోవాలా. గంగ లేకుండా ఆచమనం లేకుండా మనకు ఏ పూజలు ఫలించవు కదా. కాబట్టి ఆచమనం ఏం చేసుకోవాలా. ఇవన్నీ చేసుకున్న తర్వాత సంకల్పం చేసుకున్నాం కదా గురువు గారు. మళ్ళీ ఇప్పుడు ధ్యానంకు ముందు ఎందుకు సంకల్పం మాట్లాడుతున్నారు అంటే, ధ్యానానికి ముందు సంకల్పం చేసి మీరు ఎందుకు ధ్యానం చేస్తున్నారు అనేది ఆ భగవంతునికి అప్పుడు డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటాం మనం. ఆ దేవతకు, ఆ యక్షినికి, ఆ కర్ణపిశాచునికి, ఆ బేతాళునికి డైరెక్ట్ కనెక్ట్ అయి ఉంటాం. ఇప్పుడు ఇంకొకసారి సంకల్పం చేసుకోవాలి. ఎలాంటి సంకల్పం? సింపుల్ సంకల్పం చేసుకోవాలా. స్వామి, నేనిప్పుడు కళ్ళు మూసుకొని నిన్ను ఇక్కడ నా భ్రూ మధ్యలో, నా ఆగ్నేయ చక్రంలో నిన్ను ధ్యానిస్తున్నాను. నువ్వు ఎలా దర్శనమిస్తావో ఎలా నాకు కనబడతావో కనబడు, ఎలా మాట్లాడి వినిపిస్తావో వినిపిడు, ఎలా ఫీల్ అయ్యి నాకు శరీరంలోకి ప్రవేశమైతావో అని చెప్పి నేను చెప్పిస్తాను కదా. అవన్నీ చెప్పుకొని తర్వాత ధ్యానాన్ని కూర్చుంటే అలా కళ్ళు మూసుకొని ఇక్కడ గమనిస్తూ అలా కూర్చోవాలా. కూర్చున్న వెంటనే మీకు ఆలోచనలు ప్రారంభమైపోతాయి. అలా ఆలోచనలు ప్రారంభమైతే దాంట్లోని నమస్కరించి స్వీకరించి అవి రావచ్చు పోవచ్చు, దాంట్లో జోలికి మీరు వెళ్ళొద్దు, దాన్ని ఆపడానికి వెళ్ళొద్దు, దాని వెంట వెళ్ళొద్దు. అది వస్తుంటుంది పోతుంటుంది, దాన్ని వదిలేయండి. అలా కూర్చొని అలా ఇక్కడ భ్రూ మధ్యలో అలా గమనిస్తూ ఉండండి. అలా గమనిస్తూ మీకు ఎవరినైతే మీరు సాధన చేస్తున్నారో వాళ్ళు వచ్చి మీ ముందు నిలబడిన వెంటనే మీరు కళ్ళు తీయచ్చు. ఇంకా కొందరికి ఏమైతుందంటే, మీరు అలా చేస్తున్నారు, మీరు అలా చేస్తూ కిందకి భూలోకముకి పాతాళంలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, ఫీల్ అవుతుంది. ఈ లిఫ్ట్ లో మనము కిందికి స్పీడ్ గా దిగేటప్పుడు ఎలా అనిపిస్తుంది బాడీ, లేకుంటే పైకి స్పీడ్ గా ఎక్కేటప్పుడు ఎలా అనిపిస్తుంది బాడీ, లేదు ఈ బస్సుల్లో కానీ కార్లో కానీ అలా ఫ్లాట్ గా వెళ్తుంటది రోడ్డు, సింగిల్ రోడ్డు, ఒక పెద్ద ఇలా పోయి ఇలా అంతది చూడండి, అప్పుడు కడుపులో ఒకలాంటి ఫీల్ అవుతుంది చూడండి, అలా ఫీల్ అవుతుంది. ఇంకా కొందరికి తల తిరిగినట్టుగా ఎక్కడో తిరుగుకుంటూ వెళ్ళిపోయినట్టు, ఇంకా కొందరికి ప్రపంచంలో ఇంకా బయట వెళ్ళిపోయినట్టు, ఇలా ఎన్నో రకాలైన అనుభవాలు అయితే కూడా వీరు అక్కడి నుంచి బయట వచ్చేది కానీ కళ్ళు తీసేది కానీ చెయ్యొద్దు. అలా మీకు ఈ ఎదురుగా ఎవరో వచ్చినట్టు, వెనకాల ఎవరో వచ్చినట్టు, కుడిపక్క ఎవరో వచ్చినట్టు, ఎవరో దూరం నుంచి మిమ్మల్ని పిలిచినట్టుగా అనుభవాలు అవుతాయి. అలా అనుభవాలు అయినా కూడా మీరు చలించొద్దు. అలా అనుభవం అయ్యేది వాళ్ళే అనుకొని, మనుషులు అనుకొని హాయిగా అలా ఉండిపోయినప్పుడు మీకు కొన్నిసార్లు మీరు ఎవరినైతే పూజిస్తున్నారో వాళ్ళు వచ్చి నిలబడతారో, చూస్తారో, వెళ్ళిపోతారు. అలా చూసిన వెంటనే మీరు అలర్ట్ అయిపోవద్దు. అలా శాంతంగా అలా హాయిగా అలా చూస్తూ ఉండండి. వాళ్ళు వచ్చి రాని, నిలబడుకొని చూడని, అంతే చూస్తా ఉండండి. అంతే చూస్తా. అలా వాళ్ళు స్పష్టంగా నిలబడేదానికి, చాలాసేపు నిలబడేదానికి ప్రారంభం అవుతుంది. వస్తా అలా చాలాసేపు ప్రారంభం అయ్యేదానికి నిలబడిన తర్వాత అప్పుడు మీరు వాళ్ళని గమనించండి. వాళ్ళు మాట్లాడతారా చూడండి, లేదు వాళ్ళు ఏదైనా సైగులు చేస్తున్నారా చూడండి. చూసి అప్పుడు వాళ్ళకి మీకు మాటలు ఏర్పడతాయి. అంతవరకు అలా ఉండాల. మాటలు ఏర్పడి వాళ్ళు ఎందుకురా పిలిచినావు నన్ను అని అడుగు. అప్పుడు మీరు మీ కారణం మీరు చెప్పండి. సరే, నేను నీకు ఈ పనులు చేసి పెడతా, లేదు ఇలా దర్శనమిస్తుంటా, లేదు ఇలా
మీకు చెవులో చెప్తా, అలా ఏది వాళ్ళది ఉంటుందో సిస్టమ్ అది చెప్తా. అప్పుడు మీరు అలా చేసినట్టయితే నేను మీకు ఇలా నైవేద్యం చేసి పూజ నిత్యాది నైవేద్యాలు చేస్తానని మీరు చెప్పుకోవాలా. ఇలా చెప్పుకొని వాళ్ళు మాట తీసుకుంటారు, మీరు మాట తీసుకోవాలి. ఆ మాటలు ఏమనేసి మీరు సాధన తీసుకునేటప్పుడు నేను చెప్పిస్తాను మీకు. ఈ మాటలు 3 మాటలు వాళ్ళవి, 3 మాటలు మీవి, ఇవి క్లియర్ చేసుకోవాలి. మాటలు కూడా ఉదాహరణకి నేను ఇప్పుడు ఇక్కడే చెప్పింటాను, మీరు అది సాధన చేసేటప్పుడు గుర్తుంచుకొని చేసుకోండి. ఎలా అంటే, వాళ్ళు మిమ్మల్ని ఎందుకు పిలిచినావంటే, నేను మీ దగ్గర మీరు నాకు భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పాలని పిలిచినాను. సరే చెప్తాను, దానికి నువ్వు నాకేమిస్తావంటే, నేను మీకు ఇలా ధూప దీప నైవేద్యాలతో పూజలు చేసి ఇలా ఇటువంటి టైంలో ఇట్లా నైవేద్యం ఇచ్చి మిమ్మల్ని ఇలా ధ్యానం చేసి ధ్యాన మూలకంగా పిలుస్తాను. సరే సంతోషం, అలాగైతే నేను ఎప్పటికీ అయితేనే ఉంటాను అంటారు. సరే స్వామి, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండాలా, కానీ నాతోనే ఇది అయిపోవాలా, నా కుటుంబానికి కానీ నా బంధుమిత్రులు కానీ నా ఊరికి కానీ మీరు ఎటువంటి బాధాకరమైన బాధ కలిగించొద్దు అని మీరు అడుక్కోవాలా. అప్పుడు సరే అంటారు. తర్వాత నేను అయిన తర్వాత ఇది ఎలా నేను ఇది చేస్తాను అని మీరు చెప్పాలి, అక్కడ చెప్పాల్సి వస్తుంది. సరే నేను నీతోనే ఉంటాను ఎప్పటికీ శాశ్వతంగా అంటారు. సరే స్వామి నాతోనే ఉండండి, నేను అయిన తర్వాత నా శరీరం శిథిలం అయిపోయిన తర్వాత నేను నా కొడుక్కో నా కూతురుకో నా శిష్యుడికో లేదు మా గురువుకు వెనక్కో ఇచ్చేస్తాను, లేకుంటే తీసుకుపోయి నీళ్ళలో వదిలేస్తాను, నన్ను వదిలేయండి అని చెప్పి అట్లా మొక్కుకొని మీ అంత్యం కూడా ఆ రోజే అయిపోవాలా చర్చ. అర్థమైందా? అగ్రిమెంట్ రాసుకుంటున్నట్టు ఇది అగ్రిమెంట్ అనమాట, మీకు వాళ్ళకి అగ్రిమెంట్. అది ఎప్పుడు చేసుకోవాలంటే వాళ్ళు స్పష్టంగా నిలబడుకొని మీతో మాట్లాడేంత స్థితికి మీరు ఎదగాల. బాగా మీకు వాళ్ళకి కమ్యూనికేషన్ బాగా జరిగేంత వరకు మాట్లాడొద్దు. స్టార్టింగ్ లోనే మాట్లాడేసినారనుకోండి, అవి పక్షుల్లాగా ఎగిరిపోతాయి, మళ్ళీ రావు. కాబట్టి ఆత్రపడద్దు, శాంతంగా వాళ్ళని చూసి 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 అలా వాళ్ళు మీరు బాగా స్పష్టం అయిపోయి మీకు వాళ్ళకి బాగా కుదిరినప్పుడే ఇవి మాట్లాడాలి. చాలా మంది ఆత్రం పడిపోయి కనపడిన తక్షణము కళ్ళు తెరిచేసి స్వామి నమస్కారం అట్లా చేస్తారు, మిస్ అయిపో. అట్లా చేయొద్దు. ఈ ప్రాక్టీస్ ని ప్రతిరోజు చేయాలి. సాధన అయిపోయేదాకా ఈ ప్రాక్టీస్, దీంట్లో ఒక్క స్టెప్ కూడా మార్చొద్దు. మంత్రజపము మంత్రసిద్ధి అయిన తర్వాత చేపలకి మీరు వేసేది అక్కడ చాలా ముఖ్యంగా చూసుకోవాలా. అక్కడ మీకు మీరే సోల్జర్, మీకు మీరే గురువులు, మీకు మీరే శిష్యులు అనేది గుర్తుంచుకోండి. అక్కడ మిస్ అయ్యి అక్కడ ఒకవేళ సరిగ్గా కాకపోతే ఇది సరిగ్గా కాదు. అర్థమైంది కదా? ఈ యంత్రాన్ని కూడా అంతే, నేను ఇచ్చిన యంత్రాన్ని ఈ 4 చోట్లకి వెళ్ళకూడదు. ఒకటోది చావు, రెండవది 11 రోజుల తిథి కానీ సంవత్సరకం తిథి కానీ, మూడవది ఆడబిడ్డలు సమర్థైన ఇంటికి, నాలుగవది కొత్తగా బిడ్డ పుట్టిన ఇంటికి వాళ్ళ స్నానాలు ఈ 11 రోజులు 15 రోజుల్లో స్నానం అయ్యేంత వరకు అక్కడ కూడా పోకూడదు. ఈ 4 పుట్టుక నుంచి చావు వరకు, మెచ్యూరిటీ వరకు, ఈ 4 స్థితులకి ఏ కారణానికి మీరు ఈ యంత్రాన్ని అయితే వేసుకొని పోరాదు. మీకు చెప్తుంటా, ఈ సాధన చేసేటువంటి వాళ్ళు ఈ 4 కార్యక్రమాల్లో పాల్గొనరాదు ఎప్పుడు కూడా. ఒకవేళ మీ ఇంట్లోనే నడిస్తే దానికి ఏమీ పెద్దగా దోషం ఉండదు. కాబట్టి మీ ఇంట్లోనే ఇలాంటిది ఏమైనా జరిగినప్పుడు సాధన ఆపేయాలా. ఈ తాయత ఏదేందో అది తీసి ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టాలా. ఏదైనా ఒక బాటిల్ ఏదైనా తీసుకొని దాని లోపలికి గాలి పోకూడదు, అటువంటి ఒక కంటైనర్ లో పెట్టి బీరువాలో ఎక్కడైనా భద్రంగా దాచిపెట్టేయాలా. ఆ పర్టికులర్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముట్టుకోకుండా చూసుకోవాలి. మళ్ళీ వేరే వాళ్ళు ఇంట్లో డేట్ అయితే అటువంటి ఇంటికి పోయి భోంచేసేది కానీ, అటువంటి ఇంట్లో మీరు పడుకునేది కానీ చేస్తే కాస్త దీనికి ఈ యంత్రానికి ఎఫెక్ట్ అవుతుంది, మీ సాధనకి ఎఫెక్ట్ అవుతుంది, గుర్తుంచుకోండి. ఇంకేమైనా విషయాలుంటే మీరు సాధన తీసుకునేటప్పుడు అడగొచ్చు. ఇక దీంట్లో ఉండే విషయాలనే మళ్ళీ అడగాలంటే మళ్ళీ వీడియోని ఇంకొకసారి చూసుకుంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది, దీని గురించి పూర్తిగా తెలుస్తుంది. మంచిది. కానీ నమస్కారం. మీరు అయినంత త్వరగా ఈ సాధన తీసుకొని మీ జీవితాన్ని మీరు సూపర్ సక్సెస్ చేసుకోవాలా అనేసి నా ఒక హృదయపూర్వక ఆశీర్వాదం మీ పైన ఉంటది. ఈ సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళు రాజులు, వాళ్ళు ఈ కాలానికే మీకంటే గొప్ప వాళ్ళు ఇంకెవరు లేరు అని గుర్తుంచుకోండి. మంచిది. కానీ వేదాంతి వైరాగ్య సిద్ధార్థియో జన్మ కర్మ పావనం శుభం శుభమస్తు ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు మహాలక్ష్మి సంపూర్ణ కృపాకటాక్ష సిద్ధిరస్తు. మంచిది. కానీ